కలెక్టర్ ఆర్మూరులో మున్సిపల్ అక్రమ ఇంటి నంబర్లకు సహకరించిన జిల్లా కలెక్టర్ అవినీతికి ప్రోత్సహిస్తున్న జిల్లా కలెక్టర్ వెంటనే జిల్లా కలెక్టర్ వెంటనే రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్న జిల్లా కలెక్టర్ వెంటనే చేస్తున్న జిల్లా కలెక్టర్ వెంటనే ఆర్మూర్ మున్సిపల్లో ఏదైతే అక్రమంగా అసైన్మెంట్ భూముల్లో ఇరిగేషన్ భూముల్లో ఓపెన్ ల్యాండ్లలో హౌస్ నంబర్లు ఇచ్చి యథేచ్ఛగా ఆర్మూర్ మున్సిపాలిటీ రియల్ ఎస్టేట్ ఆఫీస్గా మార్చిరని గత 4 సంవత్సరాల నుంచి మేము ఈ కలెక్టర్ గారికి ఇక్కడ ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు వచ్చిన కమిషనర్కి మొన్న ఏదైతే మేము లెటర్ రాసిన తర్వాత విచారణకు జరిపించాలని ఆదేశాలు వస్తే స్వయంగా కలెక్టర్ మన కమిషనర్ గారు చెప్పారు సుమారు 600 ఇంటి నంబర్లు ఇచ్చిర్రు. దాంట్లో 30 నంబర్లను క్యాన్సిల్ చేసినాము, ఇంకా 150 నంబర్లను క్యాన్సలేషన్ కోసం పంపించినామంటారు. కానీ ఎక్కడ కూడా జిల్లాకు ఒక అధికారి వచ్చి సస్పెండ్ చేసిన ఒక అధికారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు, ఏమీ లేవు. మరి ఆ యొక్క ఏ అసైన్మెంట్ ల్యాండ్లో ఇచ్చిర్రు అనేది ఇప్పటిదాకా ప్రెస్కు చెప్పారు. మేము ఇలా ఏంటిది క్లియర్గా చెప్పినాము, విశాఖ స్కూల్ దగ్గర అసైన్మెంట్ ల్యాండ్లో హౌస్ నంబర్లు ఇచ్చిర్రు, ఎలైట్ బార్ దగ్గర ఇరిగేషన్ ల్యాండ్లో ఇచ్చిర్రు, లక్కూర రోడ్లో బైపాస్ రోడ్ బ్రిడ్జి దగ్గర హౌస్ నంబర్లు ఇచ్చిర్రు, పెరికిటి దగ్గర హౌస్ నంబర్లు ఇచ్చిర్రు, మామిడిపల్లి సాయి గార్డెన్ ముందర బ్రిడ్జ్ పక్కకు 8వ వార్డులో సుమారు గత చౌహాన్ గారు 100 హౌస్ నంబర్లు ఇచ్చారు అసైన్మెంట్ ల్యాండ్లల్లో. ఖాళీ 8వ వార్డులోనే 100 హౌస్ నంబర్లు ఇచ్చారు. మరి చౌహాన్ గారు మాత్రం పోయి డ్యూటీ చేసుకుంటుండో జాబ్ చేస్తున్నాడు, కానీ ఇక్కడ మాత్రం చర్యలు లేవు. 100ల కోట్ల ఆస్తి ఇలా ప్రజాధనం అసైన్మెంట్ భూమి పేదవాడు ఒక గుడిసేసుకుంటే మీరు ఒప్పుకోరు, కానీ ఇవాళ ఎవరైతే కబ్జాకోరులు హౌస్ నంబర్లు ఇచ్చి వాళ్ళ పేరు మీద మార్చుకుంటే మీరు ఇప్పటిదాకా స్పందిస్తలేరు. దీనికి ప్రధాన కారణం జిల్లా కలెక్టరు ఈ రాజీవ్ గాంధీ హనుమంతు. ఈయన జిల్లా కలెక్టర్ కాదు, ఈయన జిల్లా కలెక్టింగ్ ఆఫీసర్, కలెక్షన్ ఆఫీసర్. ఈయన ఓన్లీ కలెక్షన్ చేసుకున్నాడు, వెళ్ళిపోవడం తప్పితే ఈ జిల్లా కలెక్టరు ఎప్పుడు కూడా ఆర్మూర్ మున్సిపాలిటీలో ఇన్నేళ్ల నుంచి ఒక విచారణ జరిపిన దాఖలాలు లేవు, ఒక అధికారిని ఇక్కడికి పంపించి చేసిన దాఖలాలు లేవు. 2020లో BS4 వాహనాలు ఒక్కొక్కటి 5,50,000, 24,000, దాదాపు 50-60 లక్షల వాహనాలు ఏం చేసిర్రు, కాలం తీరిన వాహనాలను కొనుగోలు చేసి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇలా రోడ్ల మీద తిరుగుతున్న, రిజిస్ట్రేషన్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. మరి ఆ ఒకటికి ఒకటి వాహనం కొనుగోలు చేసిరట, దాని మీద విచారణ జరపాలని చెప్పినాం. అక్రమ నిర్మాణాల మీద విచారణ జరపాలని చెప్పినాం, మొరం మీద విచారణ జరపాలని చెప్పినాం. అన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు స్వయంగా విజిలెన్స్ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, CDMAకు లేఖ రాసినా ఇవాళ 15-20 రోజులు గడుస్తున్నా ఎక్కడ కూడా ఈ అధికారులు ఇది చేస్తలేరు. దీనికి కారణం గతంలో TRS ప్రభుత్వంలో అవినీతి జరిగితే ఈ యొక్క బోధనకు చెందిన ఎమ్మెల్యే తాను కాబోయే మంత్రి అనే ఆర్మూర్కు విజిట్ చేసి ఆర్మూర్లో ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అవినీతి మీద అని ఇక్కడికి వచ్చి చెప్తున్నాడు. మరి ఇన్ని అవినీతి అక్రమాల మీద నీ తోటి శాసనసభ్యుడు పైడి రాకేష్ రెడ్డి గారు లెటర్ రాసిర్రు, దాని మీద మీరు విచారణ జరపరా అని సందర్భంగా సుదర్శన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. సస్పెండ్ చేసి విచారణ జరపాలా, ఆర్మూర్లో భూములను కంచవేసి అసైన్మెంట్ భూములను కూడా గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ తూతూ మంత్రంగా ఇదేదో జరిగిపోతున్నది అనుకుంటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనికి మా హయాంలో జరగలేదు అనుకుంటున్నచ్చు. మీకు సమయం మీరు వచ్చి కూడా 8 నెలలుగా వస్తున్నది, మీరు కూడా ఈ అవినీతి అక్రమాల్లో భాగం చేసుకున్నట్టే అని భావించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే జిల్లాకు చెందిన మంత్రి ఉన్నాడో జూపల్లి కృష్ణారావు గారు, మీరు సీనియర్ మంత్రి, మరి మీరు కూడా ఏదన్నా ఇక్కడ చర్యకు ఉపక్రమిస్తారా? మీ తోటి శాసనసభ్యుడు రాసిన లేఖకు ఏమన్నా మీరు స్పందిస్తారా? లేకుంటే మీరు కూడా గతంలో ఏదైతే దొరల పాలన జరిగినట్టు మీరు ఒక దొర లెక్క వ్యవహరిస్తారా అని సందర్భంగా భారతీయ జనతా పార్టీ మీకు ప్రశ్నిస్తున్నది. కారణకు ఆదేశించకుంటే మీరు ఆర్మూర్ ప్రజలు మిమ్మల్ని క్షమించారు. డెఫినెట్ రాబో మున్సిపల్ ఎన్నికలలో మీకు తగిన గుణపాఠం చెప్తారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. బడా రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుందని చెప్పినామో ఇంటి నంబర్లు ఇచ్చినట్టే ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక దొంగ రిజిస్ట్రార్ ఉన్నాడు, ఆయన దాన్ని రిజిస్ట్రేషన్ చేసేస్తాడు, డాక్యుమెంట్ తయారవుతుంది. ఇక్కడ కమిషనర్లు కానీ అధికారులు కానీ ఆ దొంగ నంబర్లను క్యాన్సిల్ చేసినామంటారు. మరి ఆ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ ఏంటిదని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు, ఆర్డీఓకు ప్రశ్నిస్తున్నాము. దాంట్లో ఏవైతే అక్రమ ఇంటి నంబర్లతోని సుమారు 600 ఇంటి నంబర్లు అక్రమంగా ఇచ్చినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ కూడా డాక్యుమెంట్లను రద్దు చేయాలా, లేని పక్షంలో ఒకనాడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం.